విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి సరైన మార్గదర్శనం అవసరమని మాతృశ్రీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు అన్నారు. సైదాబాద్ కళాశాలలో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల కోసం ఉన్నతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మాతృశ్రీ ఇంజనీరింగ్ కళాశాల ఎంబీఎస్ఆర్ కళాశాలకు చెందిన 1200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ హనుమంతరావు మాట్లాడారు. ఉన్నత విద్య అభ్యసించాలి అనుకునే విద్యార్థులు చక్కటి ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు అనుమానాలు, సందేహాలను 20 మందికి పైగా ఉన్న నిపుణుల బృందం నివృత్తి చేశారు. ప్రోగ్రామ్స్ ఎనీ హైయర్ ఎడ్యుకేషన్ ఆప్షన్ చేసుకునే వాళ్ళకి వేరియస్ కన్సల్టింగ్ ఏజెన్సీస్ ఆర్గనైజేషన్స్కి ఒక 20 సచ్ ఆర్గనైజేషన్స్కి వాళ్ళు ఇక్కడ కాలేజ్ క్యాంపస్లోనే ఆ ఫెసిలిటీ క్రియేట్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఈ కన్సల్టెంట్స్ దగ్గర కానీ అదర్ టెస్ట్ ప్రిపరేషన్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ దగ్గర కూడా వాళ్ళు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు దే విల్ గెట్ బెనిఫిటెడ్. ఎర్లియర్ సచ్ కైండ్ ఆఫ్ ఈవెంట్ అటెండ్ అవ్వాలంటే పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఏదో ఒక ఆర్గనైజేషనే ఉంటుంది. అలాంటిది ఇక్కడ నియర్లీ 16 సచ్ పార్ట్నర్స్ జరుగుతుంది. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఐ థింక్ ఏ కాలేజీలో కూడా ఇంజనీరింగ్ కాలేజీలో సచ్ కైండ్ ఆఫ్ ఈవెంట్ జరగటం లేదు. దట్ ఈస్ ఆల్సో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఈవెంట్ ఇది. సెకండ్ కన్సిక్యూటివ్ ఇయర్ వీఆర్ కండక్టింగ్. లాస్ట్ టైం నియర్లీ అరౌండ్ 1200 స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకుని మోర్ దాన్ 100 స్టూడెంట్స్ విదేశీ విద్య అభ్యసించడానికి దానికి పనికొచ్చింది. ఈ సంవత్సరం కూడా నియర్లీ 900 స్టూడెంట్స్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. యూఆర్ ఎక్స్పెక్ట్ నియర్లీ మోర్ దాన్ 1200 స్టూడెంట్స్ బెనిఫిట్ పొందుతారని. ఈ ఈవెంట్లో మాతృశ్రీ కాలేజ్తో పాటుగా మా అదర్ కాలేజ్ అండ్ ఎంఈఎస్ఆర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని కూడా పర్మిట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల స్టూడెంట్స్ అంతా